సింధూర అయితే తన బెడ్పై కూర్చొని అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటిబాబు అయితే పాల గ్లాస్ పట్టుకొని సింధూరకు ఇవ్వడం కోసమని చెప్పి అక్కడికి వస్తాడు. ఇక అక్కడ కూర్చొని ఉన్న సింధూరాన్ని చూసి, అమ్మగారు మీకోసం వేడి వేడి పాలను తీసుకుని వచ్చాను, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి సింధూరాకి ఇస్తూ ఉంటాడు. అది విని సింధూర అయితే, ఏయ్ ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అయినా సరే చంటిబాబు, అదేంటి అమ్మగారు అలా అంటారు, మీకోసం వేడి వేడి పాలను తీసుకొని వచ్చాను తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సింధూర అయితే తన చెవులను మూసుకొని, ఏయ్ ఇక్కడి నుండి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను, వెళ్ళు అంటూ ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విన్న చంటిబాబు అయితే, ఏంటి ఈ అమ్మగారు ఎలా అరుస్తున్నారు, పాలు తీసుకుని వస్తా అని చెప్పి అక్కడి నుండి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంతలో చంచలమ్మ అరుపులు విని, నా కోడల రూమ్కి ఎవరు వెళ్ళారు అని చెప్పి అక్కడ ఉన్న తుపాకీ తీసుకొని అలా పైకి వెళ్తుంది. ఇంతలో అక్కడ చంటిబాబు కనబడగానే చంటిబాబుకి ఆ తుపాకీతో ఇలా గురిపెడుతుంది. అది చూసి చంటిబాబు అయితే, అమ్మగారు ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి చంటిబాబు అంటూ ఉంటాడు. అయినా సరే చంచలమ్మ తనని షూట్ చేయడానికి రెడీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.